హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు పుల్కాలు రెడీ చేస్తున్నానండి. ముందుగా గోధుమ పిండి ఒక పావు కేజీ తీసుకున్నాను. చిటికెడంతా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసాక కలుపుకోవాలండి. ఒకసారి పిండిని ఇలా కలుపుకున్నాక వేడి చేసినటువంటి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వీటిని ఉండల్లాగా చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వెరైటీగా చేద్దామని న్యూస్ పేపర్ మీద చేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు పొడిపిండి తీసుకొని చల్లేసుకొని ఈ యొక్క ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసి ఓకే అండి, ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఓకే అండి, తాల్చడం అయిపోయింది. పక్కకు పెట్టేస్తున్నాను. ఓకే అండి, ఇలా తాల్చి పెట్టుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెనం పెట్టేసుకున్నాను. పెనం హీట్ కావాలండి. ఓకే అండి, పెనం హీట్ అయింది. వేసేసానండి. పెనం మీద చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా చూసుకోవాలండి. లైట్గా వచ్చినాయండి. ఇక్కడే పొంగుతుంది అది. ఓకే అండి, పెంకు పక్కకు తీసేసి ఈ యొక్క పుల్కాని ఓకే అండి, ఇలా పొంగుతుంది. మళ్ళీ ఇంకో సైడ్ కూడా వేసుకోవాలండి. రెడీ అయిందండి పుల్కా. పక్కకు తీసుకుందాం. ఇలా పెనం మీద హీట్ చేసుకోవాలండి ముందుగా. ఓకే ఫ్రెండ్స్, వేడిగా టేస్టీ పుల్కాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. అప్పటికప్పుడు కాంబినేషన్లో ఏ చట్నీ లేకున్నా కూడా మామిడికాయ చట్నీ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే చేసేటప్పుడు కొంచెం కాల్చేటప్పుడు జాగ్రత్త అండి. గ్యాస్ మీద జాగ్రత్తగా చేసుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్. ఇలా పట్టుకొని చూస్తుంటే అంత స్మూత్గా, అసలు చూడండి ఎంత స్మూత్గా ఉందో పుల్కాలు. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్.
వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నైట్ కూడా తినండి, లావు తగ్గాలనుకుంటే డైలీ మంచిగా ఆయిల్ లేకుండా. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అసలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.